ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఫుట్బాల్ గ్రౌండ్ కన్నా పెద్ద. దీని పేరు మీద 200కు పైగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. వెయిట్ 285 టన్నులు. 6 పెద్ద టర్బోఫాన్ ఇంజిన్లు వేసుకుని గంటకి 850 కిలోమీటర్ల దూరం వెళ్ళగలదు. 32 వీల్స్ ఉంటాయి. దీని ఫ్యూయల్ ట్యాంకులో 3 లక్షల లీటర్ల జెట్ ఫ్యూయల్ పడుతుంది. దీని మీద ఒకేసారి 2-3 ట్రైన్ ఇంజిన్లు, బ్యాటిల్ ట్యాంకర్స్ని, ఇంకొక విమానాన్ని కూడా తీసుకెళ్లవచ్చు. కానీ దీనిని ఇప్పుడు నాశనం చేశారు. మ్యాటర్లోకి వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. 1988లో సోవియట్ యూనియన్ వాళ్ళు యాంటోనోవ్ AN-225 మిరియా అనే ఎయిర్ క్రాఫ్ట్ని వాళ్ళ స్పేస్ షటిల్ మోయడానికి డిజైన్ చేశారు. దీని లెంత్ 275 అడుగులు, అంటే ఒక ఫుట్బాల్ గ్రౌండ్ కన్నా పెద్దది. వింగ్స్ ఎండ్ టు ఎండ్ 288 అడుగులు, హైట్ 60 అడుగులు. స్పేస్ ప్రోగ్రామ్ అయిపోయాక దీనిని కమర్షియల్గా వాడడానికి యూజ్ చేశారు. దీని మీద 254 టన్నుల పవర్ ప్లాంట్ జనరేటర్ను వేసుకుని జర్మనీ నుండి 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్మేనియాకి వెళ్ళింది. అలాగే 4 బ్యాటిల్ ట్యాంకర్స్ని ఒకేసారి తీసుకెళ్ళింది. కోవిడ్ టైంలో 275 టన్నుల బరువున్న మెడికల్ కిట్స్ని తీసుకెళ్ళింది. ఇలా చెప్పుకుంటూ పోతే 200కు పైగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ దీని పేరు మీద ఉన్నాయి. ఇంత పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ సోవియట్ యూనియన్ పోయిన తర్వాత ఉక్రెయిన్ దేశానికి సొంతమైంది. 2022లో రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసినప్పుడు ఈ ఎయిర్ క్రాఫ్ట్ మీద మిసైల్ వేసి పేల్చేశారు. దీనిని మళ్ళీ తయారు చేయాలంటే 4000 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ఫ్యాక్ట్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.